మాకు శక్తి తగ్గిపోతుంది బాగా. ఇట్లా శక్తి తగ్గిపోయిందనుకో, మనిషి చేయకూడని పని ఏదైనా చేసిండనుకో, నా మాట చెప్తున్నా సార్, నేను చెయ్యొద్దని నేను అనుకుంటున్నా, కానీ వీళ్ళు బలవంతంగా అట్లా చేస్తుర్రు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు కూడా ఏమంటారంటే, మీడియాతో ఎంతవరకు మాట్లాడతారో మాట్లాడి వాళ్ళు పోగానే వాళ్ళు మేము వెళ్ళిపోవాలంట. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము ఈ జాగా సాఫ్ చేసుకొని బతికిన వాళ్ళం, మేము బతికిన వాళ్ళం. మాకు అట్లాంటి మాటలు చెప్తే ఎట్లా అనిపిస్తుంది సార్? మళ్ళీ వాళ్ళే అంటారు, మీరు నిజంగా న్యాయంగా ఉన్నారు, మీకు అన్యాయం జరుగుతుంది, కానీ మేమేం చేస్తాం, మా డ్యూటీ మేము చేస్తాం. అట్లాంటి డ్యూటీ చేసినా ఒకటే, కుక్క అది డ్రైనేజ్లు అవి అంటారు కదా, అది సాఫ్ చేసినా కొంచెం మంచి బతకవచ్చు. అన్నీ తెలిసి కూడా వాళ్ళనే డిసైడ్ చేసుకోవాలి కదా సార్. పొయ్యి సార్ నిజమే సార్, ఎవరో ఒకరు వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట వింటారు కదా, పోలీసు వాళ్ళ దాంట్లో ఎవడో హెడ్ అయినా ఉంటాడు. సార్ మీరు కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అయిపోతుంది సార్. మాకు రివర్స్ చెప్తారు, ఆయన ట్రైన్లో అంటాడంట, ఆయన ఎదురుగా పోతే ట్రైన్ ఎట్లా గుద్దుతుంది? అది మమ్మల్ని అన్నారు సార్, పోలీసు వాళ్ళే అన్నారు, వాళ్ళ పేరు మాకు తెలియదు కదా. ఆయన ట్రైన్లో అంటాడు, రేవంత్ పోలీసు వాళ్ళు, ఆయన ట్రైన్లు అంటాడంట, గుద్దుతేనంట ఎన్నో పడిపోతామంట, గుద్దుమను మళ్ళీ ఎక్కడ పోయి గుద్దుతాడు, పెద్ద పెద్దలను గుద్దుకోమను, మేమైనా సంబరిస్తామని, అమ్మ మంచి పని చేస్తారు వీళ్ళని, అక్కడ గుద్ది గరిబోళ్ళని పెంచమను, పెంచితే మాకు కూడా ఇదవుతుంది. అరే మేము కూడా సపోర్ట్ చేస్తాం అట్లాంటి వాళ్ళకు. మంచి ప్రభుత్వం మంచి నన్ను అట్లాంటి మనిషి దగ్గర మీరు పోవద్దు, పోటీగా పొయ్యి అంట బతిమలు ఆడుకోవాలంట. నేను అన్న కోర్టు ఏమని చెప్పింది సార్ మొన్న, కోర్టు కంటే పెద్దోని కాదు కదా నేను, కోర్టు చెప్పిన తీర్పు ప్రకారము ఆయన తగ్గాలి, మేము కాదు తగ్గేది. ఆయన తగ్గి అరే సరే ఇక ఇక్కడ అయితే కొన్ని జరిగినాయి కాబట్టి నేను తీసేసిన, మీరు జెన్యూన్గా బాగున్నారు కాబట్టి ఇక అమ్మ మీకు ఇట్లా మీకు ఇచ్చేస్తున్నా అంటే ఆయన ఫోటో పెట్టుకుంటాం మేము పోతే అట్లా పోతాం సార్, లేకపోతే ఇట్లా పోతాం. అర్థమైందా? అది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు.